హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అని అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ డెరివేటివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాప్లాస్లో మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఈవెన్ లాప్లాస్ ఇన్వర్స్ లాప్లాస్ కూడా ఉంది. అసలు లాప్లాస్ చదవాలా ఇన్వర్స్ చదవాలా అని కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి మన ప్లేలిస్ట్లో హౌ టు పాస్ అనేది కూడా ఉంది. అందులో చాలా క్లియర్గా చెప్పాను. లాప్లాస్ అండ్ ఇన్వర్స్ లాప్లాస్ కావచ్చు, వెక్టర్ డిఫరెన్షియేషన్, వెక్టర్ ఇంటిగ్రేషన్, ఎవ్రీథింగ్ మన ప్లేలిస్ట్లో అవైలబుల్ ఉంది. R22 M2 చూసే వాళ్ళకైతే అసలు ఆల్మోస్ట్ 120 వీడియోస్ మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. బట్ M2కి మాత్రం సబ్స్క్రిప్షన్ ఉంటుంది. మీరు తీసుకుంటే మీకు మోర్ అండ్ మోర్ కంటెంట్ ఉంటుంది. యాక్చువల్గా లాప్లాస్ డెరివేటివ్ ఎప్పుడు అప్లై చేయాలి అనేది మీకు డౌట్. ఆల్రెడీ మీకు లాప్లాస్ డెరివేటివ్స్ యొక్క డెరివేషన్ కావాలంటే మన ఓల్డ్ వీడియోలో ఉంది, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక్కడ మెయిన్గా లాప్లాస్ డెరివేటివ్ ఎప్పుడు అప్లై చేస్తాము, అసలు ఎందుకు చేస్తాము, ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, దాని నుంచి ఎలాంటి ఫార్ములా వస్తుందని చెప్తాను చూడండి. మరి లాప్లాస్ డెరివేటివ్ అనేది మెన్షన్ చేస్తారా మేడం అని కూడా అడుగుతారు, అది కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ డెరివేటివ్ అనేది ఈ ఫార్ములా మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఫార్ములా. ఇది ఎలా వచ్చిందంటే మన థీరం నుంచి మనకి వస్తుంది. లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో. ఇది మీకు గుర్తుంటే కనుక దీని నుంచి లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డబల్ డాష్ టీ ఇలా వస్తుంది. ఇది యాక్చువల్గా ఎస్ డబల్ డాష్ ఎట్లా వస్తుంది మేడం, ట్రిపుల్ డాష్ ఎట్లా వస్తుంది అని అంటే మనకు ఒక జనరల్ ఫామ్ ఉంది. ఫ్రమ్ అవర్ డెఫినేషన్ థీరం నేను ఇది ప్రూవ్ చేశాను చూడండి. దీనిలో మీరు n ఈక్వల్ టు 1 పెడితే యూ విల్ గెట్ దిస్, అండ్ n ఈక్వల్ టు 2 పెడితే యూ విల్ గెట్ దిస్, అండ్ n ఈక్వల్ టు 3 పెడితే ఈ విధంగా సో ఆన్ మనం అప్ టు n వరకు మనం ప్రూవ్ చేసాము. చేసిన తర్వాత మేడం మరి ఎగ్జామ్లో ఎలా ఇస్తారు అని అంటే యూజింగ్ లాప్లాస్ డెరివేటివ్ ఫైండ్ ద వాల్యూ. ఎలా అడుగుతారంటే యూజింగ్ థీరం ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ డెరివేటివ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సపోజ్ e టు ది పవర్ ఆఫ్ at అని ఇచ్చారు. ఎలా ఇచ్చారు? యూజింగ్ లాప్లాస్ డెరివేటివ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ e పవర్ at. మనకేమని తెలుసు ఫ్రమ్ అవర్ స్టాండర్డ్ డెఫినేషన్ లాప్లాస్ ఆఫ్ e టు ది పవర్ ఆఫ్ at ఈజ్ వాట్ 1 బై s మైనస్ a. కానీ ఇక్కడ ఏం అడుగుతున్నారు, మనం ఈ డెరివేటివ్ ప్రిన్సిపల్ యూస్ చేసి సాల్వ్ చేస్తే e టు ది పవర్ ఆఫ్ at ఏమొస్తుందో చెప్పండి అంటున్నారు. చాలా క్లియర్గా చెప్తాను చూడండి అమ్మ. ఒకవేళ మీరు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే JNTU-Hలో ఉన్నటువంటి అఫిలియేటెడ్ కావచ్చు, అటానమస్ కావచ్చు, మీ అందరికీ మన దగ్గర ప్రతి ప్లేలిస్ట్ ఉంది, అది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను e టు ది పవర్ ఆఫ్ at కనుక్కోవాలి అని అంటే నేను ఏమని చెప్పాను, s ఇంటూ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో విచ్ ఇస్ ఈక్వల్ టు వాట్, లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏమని ఇచ్చారు మళ్ళీ ఒకసారి రీడ్ చేస్తాను చూడండి. ఏమని ఇచ్చారనంటే using the theorem on derivatives find the Laplace transforms of following functions. Either it may be e power at కావచ్చు, cos at కావచ్చు. ఫస్ట్ అంటే మీకు కంపల్సరీ ఫైండ్ ద లాప్లాస్ అని అడిగారు. ఫైండ్ ద లాప్లాస్ అంటే మనం వేరే చేస్తాం, డెరివేటివ్ మాత్రం మెన్షన్ చేస్తారు. మేడం నేను ఇది స్కిప్ చేయవచ్చా అండ్ నేర్చుకోవాలా అనే వాళ్ళకి ఏంటంటే మీకు ఈ డెరివేటివ్స్లో లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ, ఎఫ్ డబల్ డాష్, ఎఫ్ ట్రిపుల్ డాష్ వచ్చుంటే కనుక ఇన్వర్స్ లాప్లాస్లో మనము ఓడిఈని సాల్వ్ చేస్తాము. అది డామ్ షూర్ క్వశ్చన్, అందులో ఈజీగా ఉంటుంది కాబట్టి నేర్చుకోండి బేట. ఇక్కడ ఈ పవర్ 80 చెయ్యాలి. ఈ పవర్ 80 చెయ్యాలంటే వాట్ ఈజ్ అవర్ ఫస్ట్ ద గివెన్ ఫంక్షన్. ఓకే, మనం లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ 80 డెరివేటివ్స్ యూజ్ చేసి కనుక్కోమంటున్నారు, అవునా? అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఇచ్చినటువంటి ఫంక్షన్ని యూ కెన్ కన్సిడర్ యాజ్ ఎఫ్ ఆఫ్ టీ అనుకుంటే ఏమనుకుంటున్నాను హియర్, ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈ పవర్ 80 అనుకుంటే మనకి ఏమేం కావాలి, ఎఫ్ ఆఫ్ టీ అండ్ ఇంకొకటి ప్రాబ్లంలో ఇంకొకటి కూడా ఇచ్చారు. వాట్ ఈస్ దాట్, ఈ పవర్ 80 అండ్ ఎఫ్ ఆఫ్ జీరో. ఇక్కడ మనకి ఇనిషియల్ వాల్యూ అనేది ఇచ్చారు. ఎఫ్ ఆఫ్ జీరో ఏమేమి ఇచ్చారు, ఎఫ్ ఆఫ్ జీరో ఈజ్ 1 అని కూడా ఇచ్చారు. ఒకవేళ ఇదే ప్రాబ్లంలో ఎఫ్ డాష్ ఆఫ్ జీరో ఇస్తే యూ విల్ గో ఫర్ ద సెకండ్ డెరివేటివ్. ఎఫ్ ఆఫ్ జీరో 1 అని ఇచ్చారు అని అంటే మీకేం అర్థమవుతుంది ఇక్కడ,
ఎఫ్ ఆఫ్ జీరో వాల్యూ 1 అని ఇచ్చారు. ఓకే, మనకు ఫస్ట్ డెరివేటివ్ మాత్రమే సరిపోతుంది అని అర్థమవుతుంది. అవునా? ఒకవేళ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ జీరో ఇస్తే దెన్ అది ఎక్కడ ఉంటుంది? సెకండ్ డెరివేటివ్లో ఉంటుంది. అంటే నాకు ఈ రెండింటిని యూజ్ చేసుకొని ఫస్ట్ ఎఫ్ ఆఫ్ టీ కావాలి. నౌ గివెన్ ఎఫ్ ఆఫ్ టీ, నాకు ఇంకేం కావాలి ఇక్కడ? ఎఫ్ డాష్ ఆఫ్ టీ. ఎఫ్ డాష్ ఆఫ్ టీ అంటే ఏంటిది? e to the power of nt, that is a into e to the power of at, derivative of e to the power of nx, n into e power nx ప్రిన్సిపల్ యూజ్ చేశాను. ఇప్పుడు ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను ఫస్ట్ డెరివేటివ్ లో. లాప్లాస్ ఆఫ్ f double dash of t, what is that value? f double dash of t is a e to the power of at is equal to s into L of f of t, s as it is Laplace of f of t. Okay, Laplace of f of t. f of t అంటే ఏంటిది? మనకి ఏమి ఇచ్చారు? e power at minus f of 0. what is f of 0 వాల్యూ? 1. మేడం ఇక్కడ దాకా బాగానే ఉంది. నేను ఇక్కడ ఏం చేయాలి అనే వాళ్ళకి ఏంటంటే, ఏం లేదండి, ఈ ప్రాబ్లంలో మీరు లాప్లాస్ డెరివేటివ్ యూజ్ చేసి లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ కనుక్కోవాలి. అది మైండ్లో పెట్టుకోండి. అందుకని నేను ఏం చేస్తాను, ఇవి రెండిట్లో నాకు ఎక్స్పోనెన్షియల్ టర్మ్ ఉంది. ఈ రెండింటిని ఇటువైపు తీసుకొస్తాను. అప్పుడు లేదు, దీన్ని నేను ఇంకెలా రాయొచ్చు ఒకసారి చెప్పండి. లేదంటే ఈ టర్మ్ నాకు తీసుకెళ్దాము. ఓకే, అప్పుడు నాకు ఏమొస్తుంది? ఈ రెండు టర్మ్స్ని ఒకవైపు రాద్దాం. చూడండి, ఏ ఈ పవర్ ఏటీ అవుతుంది మైనస్ ఎస్ఎల్ ఈ పవర్ ఏటీ అవుతుంది ఇస్ ఈక్వల్ టు -1. అయితే కనుక ఈ రెండిట్లో నేను లాప్లాస్ కామన్ తీసాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లాప్లాస్ కామన్ తీస్తే లాప్లాస్ ఆఫ్ ఏదేది కామన్ ఉంది? ఈ పవర్ ఏటీ. అంటే లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ కామన్ తీసేస్తే ఏముంటుంది నాకు ఇక్కడ చెప్పండి? ఏముంటుంది? ఏ మైనస్ ఎస్ ఈక్వల్ టు -1. ఫర్ ఎగ్జాంపుల్ నేను మైనస్తో బోత్ సైడ్స్ చేస్తే నాకు మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఎస్ మైనస్ ఏ అవుతుంది. అంటే ఏముంటుంది నాకు ఇక్కడ? లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ మైనస్ కామన్ తీసాను, ఎస్ మైనస్ ఏ ఈక్వల్ టు 1 అవుతుంది. మనకు లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ కనుక్కోమన్నారు. అవునా? అంటే లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ నాకు కావాలి. ఇక్కడ ఉంచండి. దీన్ని అటు తీసుకెళ్తే ఏమవుతుంది? 1/s మైనస్ ఏ. ఇది మీరు ఎక్కడన్నా చూసినట్టు అనిపిస్తుందా? సి, మనం ఇది స్టాండర్డ్ డెఫినేషన్ లో లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ అంటే 1/s మైనస్ ఏ అని చెప్పాను, రైట్? అదే ఇక్కడ నేను ప్రూవ్ చేశాను బై యూజింగ్ డెరివేటివ్స్. అదే విధంగా లాప్లాస్ ఆఫ్ కాస్ ఏటీ ఫైండ్ అవుట్ చేయండి అని అన్నారు అనుకోండి. ఫస్ట్ డెరివేటివ్ ఇది, ఇందులోనే మనం సాల్వ్ చేద్దాం. చూడండి, జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, ఈ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఇందాక ఎక్స్పోనెన్షియల్లో డైరెక్ట్ 1/s మైనస్ ఏ మనకు తెలుసు కాబట్టి 1 టైం చేయాలి. బట్ సైన్ ఇచ్చినా కాస్ ఇచ్చినా ఆ సైన్ పక్కన ఇంకెలాంటి ఫంక్షన్ ఇచ్చినా యూజింగ్ డెరివేటివ్స్ అన్నప్పుడు విల్ గో ఫర్ డబుల్ డెరివేటివ్. ఈ డబుల్ డెరివేటివ్ ఎలా చేయాలి అని అంటే కాస్ ఏటీ కనుక్కోమన్నారు. ఇక్కడ కూడా మనకి ఏమి ఇచ్చారు? ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 ఇచ్చారు బేట. యూజింగ్ డెరివేటివ్స్ అన్నారు. మీకు ఈ రెండు ఫార్ములాస్ మీ మెమరీలో ఎప్పుడు ఉండాలండి. ఇవి వస్తే లాంగ్ క్వశ్చన్ కూడా వచ్చేస్తుంది, అది ఎప్పుడో నేను చెప్తాను మీకు. ఇన్వర్స్ లాప్లాస్లో ఉంది. ఓకే, ఇక్కడ నాకు ఫస్ట్ ఏం చేయాలి? ఇచ్చినటువంటి ఫస్ట్ డెరివేటివ్ కనుక్కోండి, తర్వాత సెకండ్ డెరివేటివ్. మేడం ఫస్ట్ డెరివేటివ్ ఎందుకు అని అంటే, ఇది ఫస్ట్ డెరివేటివ్ కదా, సెకండ్ డెరివేటివ్ రావాలంటే మనకు ఫస్ట్ డెరివేటివ్ టోటల్ వాల్యూ తెలిసి ఉండాలి, రైట్? అందుకనేసి ఇక్కడ నేను ఫస్ట్ డెరివేటివ్ అనుకుంటాను. ఎఫ్ ఆఫ్ టీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి దాంట్లో వాట్ ఈజ్ అవర్ ఎఫ్ ఆఫ్ టీ బేటా? హియర్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏటీ. మరి నాకు నేను ఎఫ్ డాష్ టీ కావాలి. నాకు ఎఫ్ డాష్ ఆఫ్ టీ అంటే ఏంటిది? కాస్ డిఫరెన్షియేషన్ సైన్ మైనస్ ఏ సైన్ ఏటీ వస్తుంది. ఓకే, అండ్ ఫస్ట్ నేను ఇది కనుక్కుంటున్నాను, తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, నౌ మైనస్ ఏ సైన్ ఏటీ, దెన్ ఆఫ్టర్ దట్ వి నీడ్ ఎఫ్ ఆఫ్ 0. ఎఫ్ ఆఫ్ 0 అంటే 1. పుట్ ఆల్ ద వాల్యూస్ ఇన్ 1 అనుకోండి, 2 అనుకోండి. 1లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు 1 ఎట్లా వస్తుంది? లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ అంటే మైనస్ ఏ సైన్ ఏటీ which is equal to s into L of f of t అంటే ఏంటిది? L of f of t అంటే ఏంటిది? e power at, సారీ నాట్ e power at,
minus a sine at. What is the value here? Minus a sine at. ఓకే, మరి ఎలా ఎఫ్ ఆఫ్ టీ సబ్స్టిట్యూట్ చేద్దామా డైరెక్ట్ చేద్దామా ఒక్కసారి చెక్ చేయండి మీరు. చూడండి, మనం ఇక్కడ ఇండివిజువల్గా దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా డైరెక్ట్ ఎలా చేయొచ్చు అని అంటే చూడండి అమ్మ, ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇది ఎఫ్ డాష్ ఆఫ్ టీ. ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ జీరో కావాలి. జస్ట్ ఇది ఒక్కటే ఫోకస్ చేయండి, మనకి ఫస్ట్తో అవసరం లేదు, డైరెక్ట్ వస్తుంది. ఎఫ్ ఆఫ్ జీరో అంటే 1 ఇచ్చారు. మరి ఎఫ్ డాష్ ఆఫ్ జీరో, ఎఫ్ డాష్ ఆఫ్ జీరో అంటే ఈ ఎఫ్ డాష్ ఆఫ్ జీరో విచ్ ఇస్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాకు, ఎఫ్ ఆఫ్ జీరో అంటే కాస్ జీరో. ఓకే, కాస్ జీరో అంటే మీకు ఏమొస్తుంది, 1 వస్తుంది. మరి ఎఫ్ డాష్ ఆఫ్ జీరో అంటే ఏంటిది, ఎఫ్ డాష్ అంటే ఇందులో మైనస్ ఆఫ్ ఏ ఇంటూ సైన్ జీరో అంటే ఎంత వస్తుంది నాకు, 0 వస్తుంది. రిమెంబర్ దట్. ఇప్పుడు అన్ని వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే దేర్ ఫోర్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ. వాట్ ఈస్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ హియర్? ఎఫ్ డబల్ డాష్ అంటే మనకి ఎఫ్ డాష్ ఒకటే తెలుసు. ఎఫ్ డబల్ డాష్ అంటే ఏంటిది, ఇక్కడ రాస్తున్నాను. ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ అంటే దీనికి మళ్ళీ డెరివేటివ్ సైన్ది కాస్ అవుతుంది, మళ్ళీ ఇంకొక ఏ వస్తుంది, మైనస్ ఏ స్క్వేర్ కాస్ ఏటీ వస్తుంది. వాట్ ఈస్ ద వాల్యూ హియర్? మైనస్ ఏ స్క్వేర్ కాస్ ఏటీ. డన్. ఇది ఎస్ స్క్వేర్ ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ. ఎఫ్ డాష్ ఆఫ్ టీ అంటే ఎంతండి, మైనస్ ఏ సైన్ ఏటీ, మైనస్ ఏ సైన్ ఏటీ మైనస్ ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జీరో. వాట్ ఈస్ ఎఫ్ ఆఫ్ జీరో వాల్యూ? 1. ఎఫ్ డాష్ ఆఫ్ జీరో, వాట్ ఈస్ అవర్ ఎఫ్ డాష్ ఆఫ్ జీరో? 0. డన్. ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. మీరు ఫస్ట్ డెరివేటివ్కి వెళ్ళొద్దు, లెంత్ అవుతుంది. ఇప్పుడు ఇది దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? దీని నుంచి నేను వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ కాస్ ఏటీ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, లాప్లాస్ ఆఫ్ కాస్ ఏటీ అంటే ఈ కాస్ ఏటీ వాల్యూ రావాలండి. ఓకే, ఇదేమవుతుంది, మైనసెస్. చూడండి ఏమేమి వాల్యూస్ని మనం కామన్ దిగొచ్చు అన్ని చూడండి ఇక్కడ. దిస్ ఈజ్ వాట్ మైనస్ లాప్లాస్ ఆఫ్ ఏ స్క్వేర్ కాస్ ఏటీ అండ్ ఇది తీసుకొస్తే ప్లస్ ఎస్ స్క్వేర్ కదా, ఈ టర్మ్ని అటు తీసుకెళ్దామండి. ఓకే, బెటర్. మనకు కావాల్సింది లాప్లాస్ ఆఫ్ సైన్ ఏటీ వాల్యూ కదా. అప్పుడు అది ఏమవుతుంది ఇక్కడ చూడండి, చిన్న మిస్టేక్ ప్రాబ్లం మొత్తాన్ని మార్చేస్తుంది. ఇది లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ, నాట్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ, ఎఫ్ ఆఫ్ టీ. అప్పుడు లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇది ఏంటిదండి, దీనివల్ల ప్రాబ్లం మొత్తం కాస్ ఏటీ. ఓకే, ఇప్పుడు ఈజీ అయిపోతుంది. ఓకే, ఈ నెగిటివ్ టర్మ్ నటు తీసుకెళ్దాం, ఈ టర్మ్ నటు తీసుకొద్దాం. అప్పుడు మనకి ఏమవుతుంది, లేదంటే కామన్ తీసేద్దాం రెండిట్లో. మైనస్ ఆఫ్ s square Laplace of cos at which is equal to minus s. అవునా? ఇక్కడ ఏమేమి కామన్ ఉంది, కాస్ ఏటీ లాప్లాస్ కామన్ తీసాను అనుకోండి. అప్పుడు మైనస్ తీద్దామా? ఓకే, మైనస్ తీసేస్తే ఓకే ఫైన్. లాప్లాస్ ఆఫ్ కాస్ ఏటీ కామన్ తీసాను. వాట్ ఈస్ ద రిమైనింగ్? మైనస్ ఏ స్క్వేర్ అండ్ మైనస్ ఎస్ స్క్వేర్ రిమైనింగ్ ఉంటుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఎస్. ఓకే, ఒకవేళ మైనస్ ఇక్కడ కామన్ తీసి ఇక్కడ కామన్ తీసాను అనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది, లాప్లాస్ ఆఫ్ కాస్ ఏటీ విచ్ బికమ్ టు వాట్, ఇదేమొస్తుంది ఎస్ స్క్వేర్ మైనస్ ఇది. ఓకే, దిస్ ఇస్ మైనస్ ఏ స్క్వేర్. డన్. ఓకే, ఈ రెండిట్లో మైనస్ కామన్ తీసేస్తాను అనుకోండి, ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. ఈ టర్మ్ ఇటు వస్తే ప్లస్ అయింది కదండి, చిన్న మిస్టేక్. ఎస్ స్క్వేర్ లేదంటే ఎస్ కామన్ తీయకుండా ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అని రాసాం అనుకోండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనసెస్. ఇస్ ఇట్ మైనసెస్? ఓకే, దెన్ ఫైనల్గా నాకు దీని నుంచి లాప్లాస్ ఆఫ్
నాకు కావాల్సింది కాస్ 80. ఈ టర్మ్ నాడు తీసుకుపోయాను అనుకోండి, మైనస్ కామన్ తీసి సింప్లిఫై చేస్తే దిస్ విల్ బికమ్ టు ప్లస్ అవుతుంది ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. యాక్చువల్గా మైనస్ కామన్ తీస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండ్ దిస్ విల్ బికమ్ టు పాజిటివ్. అంటే లాప్లాస్ ఆఫ్ కాస్ 80 వాల్యూ ఎంత వస్తుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇది బాగా ప్రాక్టీస్ ఉండాలండి, ఒకటేసారి ప్రాక్టీస్ చేస్తే ప్రాబ్లం లెంతీ అవుతుంది. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఫైనల్గా మనకి కాస్ 80 విచ్ ఇస్ నథింగ్ బట్ అవర్ స్టాండర్డ్ ఫార్ములా ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. అర్థమైంది కదా. అంటే డెరివేటివ్స్ యూస్ చేసి స్టాండర్డ్ ఫార్ములాస్ని డిరైవ్ చేయొచ్చు అండ్ ఇవే ఫార్ములాస్ని మనం ఓడిఈ సబ్స్టిట్యూషన్లో యూజ్ చేస్తాం కాబట్టి డెరివేటివ్స్ ఏ ఒక్కరు మిస్ చేయొద్దు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.